వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎక్సర్సైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి కాలేజెస్ పెట్టాలి, ఎన్ని కాలేజెస్ పెట్టాలి, దీంతోపాటు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, సో సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు ఎలాంటి కాలేజెస్ పెట్టాలి, సో సీటు వస్తే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వీళ్ళ పరిస్థితి ఏంటి, సో ఇట్లా డౌట్స్ క్లియర్ చేస్తూ అలాగే వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలి అని చెప్తూ కంప్లీట్ వీడియో ఉంటుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. ఫైన్ స్టూడెంట్స్, మీకు ఫస్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము సో కాలేజెస్ టాప్ 10 కాలేజెస్ ఎన్ని పెట్టాలి, అలాగే టాప్ 20, 30, 50 అట్లా బైఫర్కేట్ చేస్తూ రావడం జరిగింది. వాటిలో వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలని. అయితే సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఏపీ వాళ్ళకి ఇది ఫైనల్ ఫేజ్ అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా ఇది ఫైనల్ ఫేజే అనుకోండి. ఎందుకంటే ఇంకొక ఫైనల్ ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లోనే ఆల్మోస్ట్ అన్ని కూడా సీట్స్ ఫిల్ అయిపోతాయి. కాబట్టి మీరు సెకండ్ ఫేజ్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా లిమిటెడ్గా పెట్టాలి సీట్స్. అంటే మీరు చాలా చూజీగా పెట్టే కాలేజెస్ మళ్ళీ రిపీట్ కాకుండా, రెండవ విషయం ఏంటంటే మీరు పెట్టే కాలేజెస్లో ఏ సీటు వచ్చినా నేను జాయిన్ అవుతాను అనుకునే విధంగా ఉన్న కాలేజెస్నే పెట్టాలి. అంతే తప్పితే ఎక్కువ కాలేజెస్ పెట్టడం, ఎక్కువ ఆప్షన్స్ పెట్టడం చేయకూడదు. సో మనం చేసేటప్పుడు ఎలాంటి కాలేజెస్ పెట్టాలి అనే దాంట్లో ఫస్ట్ టాప్ 10 ఏవైతే ఉంటాయో ఈ టాప్ 10 కాలేజెస్లో మీకు ఏ కోర్సెస్ అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నాయో, లైక్ సిఎస్సి కానీ, సిఎస్ఎం కానీ, డేటా సైన్స్ కానీ, తర్వాత దీంట్లోనే ఐఓటీ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, ఈ రకంగా ప్లస్ ఈసీఈ ఒకటి, ఇట్లా చాలామంది స్టూడెంట్స్ ఈ రకంగా వీటిలో కావాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీటిలోనే పెట్టండి. టాప్ 10లో అన్నీ పెట్టండి. సే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు అని ఒకటి ఉంది కాలేజ్ అనుకుందాం. సో జేఎన్టీయులో సిఎస్సి, జేఎన్టీయులో సిఎస్ఎం, జేఎన్టీయులో డేటా సైన్స్, జేఎన్టీలో ఐఓటీ, ఇట్లా వరుసగా జేఎన్టీ రిలేటెడ్ ఫస్ట్ పెట్టేసేయండి. సో 1, 2, 3, 4, 5, 6 ఒక్కొక్క కోర్స్కి ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏబీసీ అనే కాలేజ్ ఉంది అనుకుందాం. సో ఏబీసీలో మళ్ళీ సిఎస్సి, తర్వాత సిఎస్ఎం, ఆ తర్వాత డిఎస్, ఇట్లా మళ్ళీ ఏబీసీ రిలేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చేసేయండి. సో ఈ రకంగా మీరు ఫస్ట్ టాప్ 10 ఉన్న కాలేజెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకుంటూ రావాలి. దెన్ టాప్ 10, టాప్ 15 అప్ టు టాప్ 20 దాకా కూడా మీకు ప్రాబ్లం లేదనమాట. సో వీటిలో ఆల్రెడీ మన కాలేజ్ సీట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి. కానీ బట్ స్టిల్ ఎందుకు పెట్టమన్నానంటే ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో డ్రాప్ అవుట్స్ ఉంటే ఆ సీట్ మనకు ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దెన్ టాప్ 20 నుంచి టాప్ 20 తర్వాత కాలేజెస్ ఏవైతే ఉంటాయో వీటిల్లో మాత్రం చూజీగా వెళ్ళాలి. అంటే మీరు చూస్ చేసే కాలేజ్ ఫస్ట్ థింగ్ ఆ కాలేజ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ తెలియాలి. సో డీటెయిల్స్ అంటే ఏమీ లేదు దీంట్లో. వీటిలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగున్నాయా లేదా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి చదివి అన్నీ చేసేది క్యాంపస్లో మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చి ఒక టాప్ కంపెనీలో మీరు ప్లేస్ అయితేనే ఇన్ని రోజులు మీరు పడిన కష్టానికి ఒక బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి అలాంటి కాలేజెస్ని చూస్ చేసుకోవాలి. దెన్ మీకు ఈ కాలేజ్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీటి వెబ్సైట్లో నుంచి వస్తాయి, లేదా ప్రీవియస్ చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, లేదా మెంటార్స్ ఎవరైనా ఉంటే మీకు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో ఈ రకంగా మీ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి గ్రాప్ చేసుకోండి. దెన్ సెకండ్ ఫేజ్లో పెట్టే కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఫేజ్లో మీకు ఏవైతే వచ్చిందో ఆ కాలేజ్ని అవాయిడ్ చేయండి. మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు సెకండ్ ఫేజ్కి వస్తున్నారు. కాబట్టి అది అవాయిడ్ చేసేసి మిగతాది పెట్టండి. లేదా ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ తీసేసి వేరే కోర్స్కి చేరాలనుకుంటే ఆ కోర్స్ అయితే పెట్టచ్చు. మరి ఈ టాప్ 20 కాలేజెస్లో కోర్సెస్ ఏవేవి పెట్టాలి మనము అని అనుకుంటే ఇందాక చెప్పినట్టు మీకు కావాల్సిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ని అయితే పెట్టుకోండి. అంటే మీకు సిఎస్ఎం ఏవైతే ఉంటాయో అవి పెట్టుకోండి. అయితే వీటిల్లో కూడా మీకు ఏంటంటే ఇందాక నేను ఫస్ట్ దీంట్లో చెప్పినప్పుడు టాప్ 20 బిఫోర్ టాప్ 20 కాలేజెస్లో నేనేం చెప్పాను, మీకు అన్ని కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ అన్నీ కూడా మీరు వరుసగా ఇచ్చుకుంటూ రమ్మని చెప్పాను. ఎందుకంటే మీకు టాప్ 20 కాలేజెస్లో మీకు వరుసగా కానీ కోర్సెస్ ఇచ్చేస్తే మీకు టాప్ 20లో ఏ కోర్స్ వచ్చినా కూడా మీకు ప్రాబ్లం లేదు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు రేపు క్యాంపస్కి వచ్చిన ఎవరైతే కంపెనీస్ ఉంటారో సిఎస్సి వాళ్ళని మాత్రమే రమ్మనండి, సిఎస్ఎం వాళ్ళని మాత్రమే రమ్మనండి అనే ఉండదు. సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరినీ రమ్మనండి అంటారు ఇంటర్వ్యూకి. సో ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంప్యూటర్ సైన్స్ ఏ బ్రాంచెస్ ఉన్నాయో అందరినీ కూడా ఈ కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తారు, అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చినట్టు. కాబట్టి సిఎస్సి అండ్ సిఎస్సి అఫిలియేటెడ్ కోర్సెస్
ఏవైతే ఉంటాయో అన్నీ కూడా క్యాంపస్ మనకు వాళ్ళైతే తీసుకుంటారు. మరి సిఎస్సి అట్లాంటప్పుడు మేము సిఎస్సి తీసుకోవచ్చు కదా, అఫిలియేటెడ్ కోర్సెస్ ఎందుకు తీసుకోవాలి అంటే, అఫిలియేటెడ్ కోర్సెస్ తీసుకుంటే రేపు ఫ్యూచర్లో కెరియర్ అనేది బాగుంటుంది. అందుకని అఫిలియేటెడ్ కోర్సెస్ కూడా తీసుకోండి అనేది మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరిగిందనమాట. మరి ఇక్కడికి వచ్చేసరికి టాప్ 20 తర్వాత ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి అంటే, కోర్సెస్ ఇక్కడ మాత్రం చాలా చూజీగా ఉండాలి. అంటే మీకు కన్ఫామ్గా నాకు సిఎస్సి కావాలంటే సిఎస్సి అని పెట్టుకోండి. కన్ఫామ్గా సిఎస్ఎం కావాలనుకుంటే సిఎస్ఎం అని పెట్టుకోండి. కన్ఫామ్గా ఇంకేదైనా కావాలంటే సిఎస్డి అని పెట్టుకోండి. ఇవి కన్ఫామ్గా నాకు ఈ కోర్సులో వస్తేనే నేను జాయిన్ అవుతాను అనుకున్న కోర్సులో పెట్టండి. అంతే తప్పితే అక్కడ ఏమి కనపడితే ఆ కోర్సులన్నీ పెట్టకండి. ఎందుకంటే సడన్గా మనకు ఆ కోర్సులో ఖాళీ ఏదైనా ఉంటే మీ దాంట్లో వెళ్ళిపోతారు. మరి ఇక్కడ టాప్ 20 వచ్చిన తర్వాత కాలేజ్ వరుస క్రమంగా ఇవ్వాలా, కోర్సు వరుస క్రమంగా ఇవ్వాలా అనేది చాలామంది డౌట్. ఫస్ట్లో మాత్రం నేనేం చెప్పాను, కాలేజ్ వరుస క్రమంలో ఇచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి టాప్ 20 తర్వాత మీకు కోర్స్ అనేది వరుస క్రమంలో ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏబీసీ అనే కాలేజ్ ఉంది. ఏబీసీ అనే కాలేజీకి సిఎస్సి, మీకు సిఎస్సి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సిఎస్సి ఇవ్వండి. తర్వాత XYZ అని ఉంది, దీనికి XYZలో సిఎస్సి అని పెట్టండి. మళ్ళీ 1 2 3 అనే కాలేజ్ ఉందనుకోండి, 1 2 3 అనే కాలేజ్లో 1 2 3 అనే కాలేజ్లో మళ్ళీ మీరు ఈ రకంగా పెట్టుకోండి. 1 2 3 కొన్ని కాలేజీలో సిఎస్సి అని పెట్టండి. సో ఇట్లా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కాలేజెస్లో మీరు సిఎస్సి అనేది ఈ రకంగా ఫస్ట్ పెట్టుకుంటే వెళ్ళండి. తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఈ ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్లో మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ కోర్స్ ఏదైతే ఉందో మీకు సిఎస్ఎం అని పెట్టండి. మళ్ళీ సిఎస్ఎం అని పెట్టండి, సిఎస్ఎం పెట్టండి. సో ఇప్పుడు నంబరింగ్ ఎలా వస్తుంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 21 అనుకోండి, 21, ఇది 22, ఇది 23, ఇది 24, ఇది 25, ఇది 26. ఈ రకంగా నంబరింగ్ అనేది పెరుగుతూ పోవాలన్నమాట. సో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నౌ డౌట్ సెషన్ చూద్దాము. మనకు చాలామంది డిఫరెంట్ రకాలుగా డౌట్స్ రేస్ చేస్తున్నారు. ఫస్ట్ డౌట్, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చింది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా వద్దా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, మీకు ఫస్ట్ ఫేజ్ వచ్చిన కౌన్సిలింగ్లో సీట్ ఇంట్రెస్ట్ అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళకండి. లేదు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. దెన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నాకు వచ్చిన సీటు నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాక నాకు సీట్ అలొకేట్ అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీటు క్యాన్సిల్ అయిపోతుందా అంటే, ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాక మీకు ఏదైనా సీట్ వచ్చిందనుకోండి, అలొకేట్ అయిందనుకోండి, అప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది వస్తుంది. సో దీనికే కంటిన్యూషన్ క్వశ్చన్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నేను ఆల్రెడీ ఫీజు కట్టేశాను, ఇది తెలంగాణ వాళ్ళకి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నేను ఫీ కట్టేశాను. మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు సీట్ వచ్చింది కాబట్టి ఈ ఫీ అడ్జస్ట్ చేస్తారంటే ఎస్ అడ్జస్ట్ చేస్తారు. ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆ కాలేజ్ ఫీజు ఎంతైతే ఉందో అంత అడ్జస్ట్ చేసి రిమైనింగ్ ఏదైనా మీరు కట్టాల్సి ఉంటే కట్టించుకుంటారు, లేదు వాళ్ళే ఇవ్వాల్సి ఉంటే మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఇదనమాట. దెన్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు సీట్ వచ్చింది, ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు సీట్ రాలేదు. ఇప్పుడు నాకు ఏ సీట్ ఉంటుంది అంటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ ఏదైతే ఉందో అదే సీటు మీకు ఉండిపోతుంది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ఉంటుంది. దెన్ ఫోర్త్ క్వశ్చన్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ సీటు వచ్చింది. అయితే ఇప్పుడు నాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వద్దు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను, వచ్చిన సీట్కి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా అంటే ఇక్కడ వెళ్ళటానికి కుదరదు. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన సీట్ ఏదైతే ఉంటుందో ఇదే ఫైనల్. కాబట్టి నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే, మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం చూజీగా వెబ్ ఆప్షన్స్ చాలా చూజీగా పెట్టాలి. అంటే నాకు ఈ కాలేజీలో సీట్ వస్తే నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకున్న కాలేజెస్నే చూస్ చేసుకోవాలి మీరు. అంతే తప్పితే అన్ని కాలేజెస్ చూస్ చేసుకొని మళ్ళీ ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కన్నా ఇంకా అధ్వానమైన కాలేజ్ వచ్చిందనుకోండి, అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చూస్ చేసుకునే కాలేజెస్ ఇందాక చెప్పిన వరుస క్రమంలో చూస్ చేసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవే ఉన్నాయి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి. దెన్ రిలేటెడ్ టు సర్టిఫికేట్స్ అండ్ వాటి గురించి ఉన్నాయి. సో వీటిల్లో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, వీలైతే దానికి సంబంధించి రిప్లై ఆర్ ఎల్స్ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.